సో ఈరోజు మనం మెషిన్ డ్రాయింగ్లో ఎక్సెంట్రిక్ అసెంబ్లీ గురించి ఎలా డ్రా చేయాలి దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్సెంట్రిక్? సో ఈ ఎక్సెంట్రిక్ ఎందుకు వాడతామంటే రెసిప్రొకేటింగ్ మోషన్ని రోటరీ మోషన్గా కానీ రోటరీ మోషన్ని రెసిప్రొకేటింగ్ మోషన్గా కానీ మార్చడానికి, అంటే క్రాంక్ స్లైడర్ మెకానిజం లాగా వాడచ్చు, వైస్ వర్సా. సో ఇదివరకు ఇది ప్లంజర్ పంప్స్లో కానీ స్టీమ్ వాల్వ్స్ ఓపెన్ చేయడానికి కానీ, అట్లాగే జల్లెడ అంటే ముందుకి వెనక్కి లేకపోతే పక్కకి అటుపక్కకి మారటానికి మనం వాడేవాళ్ళం. సో ఇప్పటికి కూడా కొన్ని వాటిలో మనం వాడుతున్నాం, ఎక్సెప్ట్ ఇన్ స్టీమ్ వాల్స్. కొన్నిట్లో మరి స్టీమ్ వాల్స్లో కూడా కొన్ని ఇప్పటికీ స్టిల్ ఆర్ యూజింగ్. ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో షేకింగ్ స్క్రీన్స్లో, అట్లాగే డోజింగ్ పంప్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఈ ప్లంజర్ పంప్స్ అంటాం, దాంట్లో కూడా ఇది వాడతారు. ముందు అది మనం తెలియాలి, ఏ పార్ట్కి ఇచ్చినా అది పార్ట్ పర్పస్ ఏంటి అని తెలిస్తే కొంచెం ఎక్కువగా ఎంతూజియాజంతో మనం డ్రాయింగ్ నేర్చుకునే అవకాశం ఉంది. రైట్. సో మనకి ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఈ విధంగా ఇస్తారు. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ చేయవలసింది పార్ట్స్ లిస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ది పార్ట్ 1 కాబట్టి ఆ 1 అనే సింబల్ ఎక్కడుందో చూడాలి. సో ఇది పార్ట్ 1, ఇది దాని పేరు స్ట్రాప్స్, దాని మెటీరియల్ వచ్చి క్యాస్ట్ ఐరన్. ఎన్ని ఉన్నాయి? క్వాంటిటీ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 ఇవి అన్నమాట. ఇది సో ఇది రైట్ పార్ట్, ఇది లెఫ్ట్ పార్ట్. సో ఈ లెఫ్ట్ పార్ట్కి ఏంటంటే ఎక్సెంట్రిక్ రాడ్ కలుపుతారు, అంటే దీన్ని మనం స్టడ్ వేసి వాడతాం. సో అది మనం చూపించలే ఇక్కడ, అంటే నేను ఆ పార్ట్ని మిస్ చేశాను. ఒరిజినల్గా ఈ 2 కూడా వాడతాం. సో అది మనం జాయిన్ చేయటమే మోర్ ఆర్ లెస్ ఏంటంటే ఇక్కడ. కాబట్టి ఈ స్ట్రాప్స్ అనేవి నంబర్ 1 పార్ట్ 1 కింద చూపిస్తూ 2 క్వాంటిటీస్ చూపించాడు. మెటీరియల్ వచ్చి క్యాస్ట్ ఐరన్ అండ్ దాని పేరు స్ట్రాప్స్. మరి ఇదెవరు? సో ఇదెవరు అంటే ఇక్కడ మీరు ఒక లైన్ చూపిస్తున్నారు చూడండి, ఇక్కడ ఎక్స్ అనేది లైను, అంటే ఈ లైన్ నుంచి మనం ఇటు పక్క నుంచి చూస్తే అంటే యు ఆర్ సీయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ దిస్ పార్ట్, దాన్ని ఇలాగ చూపించాం. ఇక్కడ కూడా మోరార్లెస్ ఈక్వలే లోపల పార్ట్ వరకు, కానీ ఇది ఎక్స్ట్రా పార్ట్, దట్ ఈస్ టు కనెక్ట్ ది ఎక్సెంట్రిక్ రాడ్. సో దట్ ఈస్ ఫోర్జ్డ్ స్టీల్. ఐ హ్యావ్ ఒమిటెడ్ దట్ వన్, దాన్ని తీసాను. ఆ తర్వాత మీరు సరిగ్గా చూపించేటప్పుడే కొంత గ్యాప్తో చూపించాడు. సో ఈ గ్యాప్ ఎవరి కోసం అంటే దీనికోసం, దట్ ఈస్ పార్ట్ 3 ఈజ్ ప్యాకింగ్ స్ట్రిప్. అది లెదర్తో తయారవుతుంది. లెదర్ అనే కాదు, ఇప్పుడు చాలా మెటీరియల్స్ ప్లాస్టిక్ మెటీరియల్స్ వచ్చినాయి. ఇది ప్రీవియస్ కేసెస్లో లెదర్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు చెవరాన్ ప్యాకింగ్ అని కూడా ఉంటుంది. సో సిహెచ్వి చెవరాన్ అనేది ప్యాకింగ్ వాడతారు. అట్లాగే రెడ్ షీట్ అని కూడా పిలుస్తుంటారు, అది పెడుతుంటారు. సో ఈ చెవరాన్ ఈ ప్యాకింగ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే టైట్ చేసేటప్పుడు ఈ మెటల్స్ కాంటాక్ట్ కాకుండా పూర్తిగా ఈ ప్యాకింగ్ ద్వారా ప్రెషర్ అయిపోయి ఇక్కడ మనం ఈ దీంట్లోంచి ఆయిల్ బయటకు వెళ్ళటానికి అవకాశం లేకుండా చేస్తారు. కాబట్టి ఇదెందుకు ఆయిల్ అంటే దిస్ పార్ట్ 2 షీవ్ కాబట్టి ఫస్ట్ ముందు పార్ట్ల గురించి చూసి తర్వాత మెకానిజం గురించి చెప్తాను. సో 2 స్ట్రాప్స్ అయిపోయినాయి, పార్ట్ నెంబర్ 1 అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2కి వెళ్ళాను, అలా చూడండి పార్ట్ 2కి వచ్చండి, దీని పేరు షీవ్. ఇది కూడా కాస్ట్ ఐరనే కానీ ఇది ఒకటే కాబట్టి ఈ ఒకటితో సరిపోయాయి. మరి ఇదెవరు? ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండ్ దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ.
అట్లాగే ఇది కూడా ఫ్రంట్ వ్యూ, ఇది ఎల్ఎస్వి దట్ ఈస్ లెఫ్ట్ సైడ్ వ్యూ కదా. సో 2 పార్ట్లు 1, 2 అయిపోయినాయి, 3 పార్ట్స్ వచ్చినాయి. 2 పార్ట్ నెంబర్స్ క్లోజ్ చేసాం. 3వ దాని పేరు చెప్పాను, ప్యాకింగ్ స్ట్రిప్. అండ్ అట్లాగే స్ట్రాప్ బోల్ట్, అంటే ద బోల్ట్ యూజ్డ్ టు కనెక్ట్ దీస్ 2 స్ట్రాప్స్. సో ఈ 2 స్ట్రాప్స్ ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, ఈ పార్ట్, ఈ పైన పార్ట్ అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టెప్ వచ్చి ఈ స్టెప్లో కూర్చుంటుంది. అప్పుడేంటిది బయటకు వచ్చే అవకాశాలు ఉండదు. అంటే ఈ పార్టు ఇక్కడ కూర్చున్న తర్వాత లెఫ్ట్కి కానీ రైట్కి కానీ కదలదు కాబట్టి, అలా కదలకుండా చేస్తుంది కాబట్టి ఈ గ్రూవ్ని వీ కాల్ ఇట్ యాజ్ గైడ్ అనమాట. కాబట్టి ఈ షీవ్ ఈ ప్లేస్లో కూర్చొని గైడ్ అవుతూ పక్కకి వెళ్లకుండా ఓన్లీ రోటరీ మోషన్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ షీవ్. దీస్ ఆర్ 2 స్ట్రాప్స్ అండ్ దిస్ ఈజ్ ద ప్యాకింగ్. సో ఇది 2 భాగాలుగా చేసి అప్పుడు బోల్ట్ నట్టు ద్వారా, అండ్ ఇక్కడికి వస్తే ఇది నట్టు, ఇది లాక్ నట్టు, ఇక్కడ ఒక సన్నని హోలు, ఆ హోల్లో స్ప్లిట్ పిన్ వాడతారు. స్ప్లిట్ పిన్ ఇక్కడ చూపించలేదు, బట్ యూ కెన్ ఆల్సో హ్యావ్ జస్ట్ పిన్ ఆల్సో. ఇక్కడ చూపించే పాత పద్ధతి ఏంటంటే స్ప్లిట్ పిన్. ఎందుకు వాడాం? ఈ నట్టు ఇది లాక్ నట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇది లూజన్ అంటే వైబ్రేషన్స్లో కూడా వాడతాం కాబట్టి, ఇది మూవ్ అవుతుంది కాబట్టి, రొటేటర్ అవుతూ మూవ్ అవుతుంది కాబట్టి, సో దీన్ని వైబ్రేషన్ వచ్చే అవకాశాలు, అప్పుడు లూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈవెన్ ఇన్ దట్ కేస్ లూజ్ అయితే ఈ నట్టు లాక్ నట్టు కూడా బయటకు వెళ్లకుండా, ఈ మిషన్ ఈ స్ట్రాప్స్ బయటకు వచ్చేయకుండా ఉండటానికి అనదర్ ప్రొవిజన్ దట్ ఈస్ కాల్డ్ స్ప్లిట్ పిన్. సో నట్టు, లాక్ నట్టు, స్ప్లిట్ పిన్ ఉంటాయి కొన్నిట్లో. వైబ్రేషన్ వద్దనుకుంటే ఉట్టి నట్టుతో సరిపెడతారు. సో దాట్ ఈస్ ద సిచ్యువేషన్ వేర్ ఇట్ ఈస్ అప్లైడ్ ఆర్ యూజ్డ్ అనేది మనం తెలుస్తాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా డ్రా చేయాలి అనే మాటలో చెప్పాలంటే, మెషిన్ డ్రాయింగ్ గీసేటప్పుడు ముందు సెంటర్ లైన్స్ని అబ్జర్వ్ చేయాలి. అంటే సెంటర్ లైను, ఇదొక సెంటర్ లైను, ఇదొక సెంటర్ లైను, ఇక్కడ ఒక సెంటర్ లైను, ఇక్కడ ఒక సెంటర్ లైను, ఇక్కడ చూస్తే ఇదొక సెంటర్ లైను, ఇది సెంటర్ లైనే, ఇది సెంటర్ లైన్. అట్లాగే ఇక్కడ చూస్తే ఇది సెంటర్ లైన్. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ సర్కిల్ ఇది ఆఫ్ సెట్ వెళ్ళింది, అదే ఎక్సెంట్రిక్ అనమాట. ఇది ఎక్సెంట్రిక్ ఎందుకు అయిందంటే, ఈ సెంటర్ కూడా ఇక్కడికి వెళ్ళినట్లయితే ఎక్సెంట్రిక్ అనరు. సో ఇట్ ఈస్ కాల్డ్ బై సమ్ అదర్ నేమ్, కెన్ బి ఇట్ ఈస్ రోలర్ ఆర్ రొటేటింగ్ మెంబర్ అని చెప్తాం. సో ఈ పాయింట్ వల్ల ఇది రొటేట్ అవుతుంది అనమాట. సో ఇది రొటేట్ అయ్యి దీన్ని రోటరీ మోషన్ అవుతుంది. ఈ రోటరీ మోషను మనకి ఈ మధ్య ఇది ఈ పార్ట్ గైడెడ్ అవుతుంది. సో గైడెడ్ అయ్యి ముందుకు వెనక్కి వెళ్తుంటుంది అనమాట. ఈ పార్ట్ లోపల పార్ట్ రొటేట్ అవుతుంటుంది, ఈ పార్ట్ ఏమో స్లైడింగ్ అవుతుంటుంది. ఎవరు? స్ట్రాప్స్ స్లైడింగ్ అవుతుంటుంది. అప్పుడు ఇక్కడ చెప్పాను కదా ఏంటది, ఎక్సెంట్రిక్ రాడ్. సో ఈ ఎక్సెంట్రిక్ రాడ్ ఇలా ఉంటుంది అదనమాట. దీనికి ఏదైనా కలిపితే, ఇప్పుడు జల్లెడు కలిపామనుకోండి, ఈ జల్లెడు ఉంటుంది, ఇది ముందుకు వెనక్కి వెళ్తుంది కాబట్టి ఈ జల్లెడు కూడా అటు ఇటు కదులుద్ది అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఎక్సెంట్రిక్. అర్థమైంది కదా? సో ఎక్సెంట్రిక్ అనగానే ఇది రోటరీ మోషన్ ఆఫ్ ది షీవ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ రెసిప్రొకేటింగ్ మోషన్ ఆఫ్ ది స్ట్రాప్. ఆ స్ట్రాప్ ఇన్ టర్న్ కనెక్టెడ్ విత్ ద ఎక్సెంట్రిక్ రాడ్. ఈ ఎక్సెంట్రిక్ రాడ్కి ఇంకేదన్నా మనకు కావాల్సిన పనులు చేయడానికి ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో మనకి ఎస్పెషల్లీ పాలిటెక్నిక్ అండ్ బీటెక్లో ఎక్సెంట్రిక్ రాడ్లో కొన్నిట్లో పెడతారు, టైం కన్స్యూమ్ కావాలనుకుంటే, ఆర్ అదర్వైజ్ యూ సింప్లీ లీవ్ ఇట్ ఎసైడ్. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. అంటే ఈ సెంటర్ లైన్ వెళ్ళింది. సో ఈ సెంటర్ లైన్ ఇక్కడ సెంటర్ మ్యాచ్ అయింది. అంటే ఈ ఫిగర్ కనుక మనం గీసినట్లయితే, ఈ ఫిగర్ మనం మళ్ళీ సైడ్ గీసేసుకోవచ్చు. ఇది తీసుకొచ్చి దీంట్లో పెట్టినట్లయితే ఇదే ఫిగర్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి విత్ కోఇన్సిడెన్స్ ఆఫ్ ది డ్రాయింగ్. అది మీరు నేర్చుకోవాల్సిన పాయింట్. ఆ తర్వాత అబ్జర్వ్ చేసిన పాయింట్లు ఏంటంటే, ఇక్కడ హోల్ ఎంత తెలియదు, ఇక్కడ హోల్ ఎంత తెలియదు.
కదా. మరి ఈ హోల్ విషయం ఎక్కడ చెప్పింది, ఇక్కడ చూపించాడు చూడండి ఇక్కడ. సో ది డయామీటర్ ఈజ్ 16. ఈ 16 మ్యాచ్ అయ్యేది ఇదిగోండి ఇక్కడ బోల్ట్ కూడా 16. ఈ 16 అనే మాట మళ్ళీ మనం చెప్పేది ఇక్కడ ఇట్లా చూపించాల్సిన అవసరం లేదు. సో ఇది అలా చూపించాడు కానీ M16 అంటే ఈ 16 కూడా చూపించక్కర్లా, లెంగ్త్ చూపిస్తే చాలు. అంటే ఏంటిది, మెట్రిక్ థ్రెడ్, దాని నామినల్ డయామీటర్ ఈజ్ 16. దానికన్నా తక్కువలో థ్రెడ్ ఉంటుంది, అది కోర్ డయామీటర్ అని కూడా మనం వస్తాము. కాబట్టి ఇది M16 బోల్ట్ హ్యావింగ్ ఎ నట్, లాక్ నట్, లెంగ్త్ ఆఫ్ దిస్ వన్ అంటే బోల్ట్ హెడ్ ఇది. సో ఇక్కడ నుంచి అది ఈ బోల్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది డయామీటర్ 25 కాబట్టి ఇది సర్క్యులర్, రైట్. చూస్తాక అది స్క్వేరా గీలా, సైడ్ వ్యూ గీయలేదు కదా. సైడ్ వ్యూ గీస్తే కన్ఫ్యూజ్ అవుతాయి, ఇది 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 అందరూ వేయాలి కాబట్టి సైడ్ వ్యూ వేయలేదు. యూ అండర్స్టాండ్. సో అది ఈ బోల్ట్ గురించి హోల్స్ జాయిన్ చేసేటప్పుడు చూడాలి. ఆ తర్వాత మొత్తం యొక్క డయామీటర్ ఎంత, ఈ టాపు అంత, ఈ బాటం నుంచి టాప్ హైట్ ఎంత అది చూడండి ఒకసారి. ఇది 280 కాబట్టి ఈ సెంటర్ లైన్ గీసుకొని ఇక్కడి నుంచి 140, ఇక్కడి నుంచి 140 కన్స్ట్రక్షన్ లైన్ అంటే లైట్ థిన్గా గీసుకొని లైట్గా గీస్తే దాని మీద మనం థిక్ లైన్స్ స్టార్ట్ చేసి ఫైనల్ ఫిగర్ కంప్లీట్ చేస్తాం. ఓకేనా, రైట్. ఇక్కడికి వచ్చేసరికి M16 1.5 ఉంది. అంటే 1.5 ఏంటి, పిచ్, అది మనకు అవసరం లేదు. ఇంకో వాటర్ రాశాడు ఏంటి, డీప్ 25. అంటే ఈ డయామీటరు మనం 16 వేసి చూసి అది 25కి చేసుకోవాలి. అంటే ఈ చివర్లో ఇలా ఉంది అంటే అది డ్రిల్లింగ్ జరిగినట్లు లెక్క. కాబట్టి ట్యాపింగ్ చేసేటప్పుడు మనం ఒరిజినల్ డ్రిల్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది అనమాట, ఇది డ్రిల్. ఆ తర్వాత ట్యాపింగ్ చేస్తే ఇంకొంచెం వెళ్ళి సో మనకి ఇది ఇంటర్నల్ థ్రెడ్ అవుతుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన పాయింట్, అర్థమైందా. సో దీంట్లోకి వెళ్ళదు, ఇది డ్రిల్కి సంబంధించిన విషయం, ఆ మార్క్స్ అలా ఉంటాయి, అందువల్ల అది ఆ విధంగా చూపిస్తారు. ఇది ఫర్ ఇంటర్నల్ థ్రెడ్. అండ్ ఇక్కడ చూస్తాం దీనికి కూడా ఈ మొత్తం విడ్త్ వచ్చి 140 అండ్ ఈ సెంటర్ లైన్ నుంచి ఇది 125 ఇది. కాబట్టి ఈ 125 అనే మాట మనం సెట్ చేసుకొని యూ కెన్ సింప్లీ ఇక్కడ కరెక్ట్ అయిన డైమెన్షన్ ఉందా లేదా అనేది అన్ని డైమెన్షన్ వాడుకోవడానికి 16 వాడేశాను. ఇది 45 అంటే దీని విడ్త్ లోపల చూస్తే 45, ఇదిగో 45. కాబట్టి ఈ 45 ఈ 45లో కూర్చుంటుంది. ఇది 25 కానీ ఇది 26 అనమాట. ఇది ఎందుకు 26 అంటే ఇది ఇక్కడ గైడ్ అవుతుంది కాబట్టి కొంత క్లియరెన్స్ అనమాట. ఎంత తేడా 1. కాబట్టి సెంటర్ నుంచి ఇది 12.5 12.5 మధ్యలో గ్యాప్ ఉండాలి, ఆ 0.5 గ్యాప్ ఉండాలి. సో ఆ 0.5 గ్యాప్ ఎందుకంటే ఆయిల్ కోసం, స్లైడింగ్ కోసం, అంటే లూజ్ ఫిట్ అది. అదర్వైజ్ సెట్ అవుతే ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చి రొటేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత ఈ పాయింట్ కనుక నువ్వు చూసినట్లయితే సో ఇది అనమాట, ఇది ఈ లెవెల్. ఒకసారి స్కేల్ పెట్టి కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. మామూలుగా చేసినప్పుడు ఇది డాష్డ్ లైన్లో ఉంది కాబట్టి అంటే అర్థం ఏంటి, లోపల ఏదో ఉంది అనమాట. దట్ ఈజ్ నాట్ విజిబుల్ టు యూ, మీకు కనపట్లేదు. ఇది కనపట్లేదు ఏంటి అంటే ఇలా చూసావు కాబట్టి ఇది ఉందని నీకు తెలిసింది. ఇక్కడ ఇట్లా ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు ఇది లేదు కాబట్టి ఈ హైట్ ఎంత ఉందో ఆ హైటు ఇక్కడ ఉన్నది, దీంట్లో ఈ పార్ట్ కూర్చుంటుంది. సో ఇది ఈ సర్కిల్ మ్యాచ్ అవుతుంది. ఆ తర్వాత ఈ సర్కిల్ మ్యాచ్ అవుతుంది. అంటే ఇది లోపల కూర్చున్నట్టు అనమాట. ఇంకా అప్పుడు పక్కకి సైడ్ వేస్కి మూవ్ అవ్వదు, కెన్ రొటేట్. ఓకేనా, అర్థమైందా. సో బేసిక్ కలవాల్సింది అది. కాబట్టి ఏం చేయాలి, మీరు ముందు సెంటర్ లైన్స్ తీసుకొని దీని సెంటర్ లైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇది 180 కాబట్టి దీని సెంటర్ లైన్స్ కూడా చూపించాడు, ఎంత 230. కాబట్టి 135 నుంచి ఈ సెంటర్ లైను, ఇక్కడ నుంచి 135 పెట్టి అంతేనా 115 పెట్టి ఇదో సెంటర్ లైన్. కాబట్టి సెంటర్ లైన్స్ మ్యాచ్ అవ్వాలా. ఇక్కడ నుంచి మనం ఈ లైన్ ఇలా తీసుకొని ఆ లైన్ గీసి ఇక్కడ ఎంత ఉంది ప్యాకింగ్. సో ఇక్కడ క్రాస్ సెక్షన్ కట్ చేసి చూశాడు అనమాట. కట్ చేసి చూస్తే పైన మెటీరియల్ ఉంది, ఇది మెటీరియల్ ఉంది, ఈ హోలు ఇది. మరి ఇదే హోల్ అనమాట, ప్యాకింగ్ మధ్యలో ఉండాలి కాబట్టి. సో దీని డయామీటర్ ఎంత చెప్పల, దాని పైనుంచి ఎంత కావాలన్నాడు 25. కాబట్టి పైనుంచి 25 అనమాట, అలా కూడా పెట్టుకోవచ్చు మీరు, రైటా. కాబట్టి ఈ హోల్ డయామీటర్ మనం చెప్పలేదు అంటే ఇట్ ఈజ్ 16.
కదా. ఈ 16, ఇది 16, ఇది 16, ఇది 16, అది మ్యాచింగ్ ఆఫ్ దిస్ వన్. మీరు కూడా ఇక్కడ చెప్తే ఇది 200 కదా దీని అవుటర్, మరి ఇక్కడ కూడా 200 ఉంది ఇక్కడ దాకా, అట్లా అనమాట మ్యాచింగ్. అంటే సైజులు ఒకసారి టాలీ చేసుకోవాలి. ఓకేనా. సో దీని ప్రకారంగా కూర్చుంటే ఏం జరుగుతుందో, కాబట్టి పార్ట్స్ ఒకసారి కంపేర్ చేసుకొని చూసుకోవాలి. అంతా కూడా చూసుకున్న తర్వాత ఇది మొత్తం మనం డ్రాయింగ్ షీట్ అనుకుంటే, సో ఈ పార్ట్ని మనం సెంటర్లో పెట్టుకొని, ఒకవేళ సైడ్ వ్యూ చూపించమంటే సైడ్ వ్యూ ఎటు కావాలో వాడు రైట్ సైడ్ వ్యూకి ఇవ్వమన్నాడా లెఫ్ట్ సైడ్ వ్యూకి ఇవ్వమన్నాడా చూడాలి. సో ఇదే కాన్సెప్ట్ మళ్ళీ ప్రొడక్షన్ డ్రాయింగ్కి వెళ్తాం, అప్పుడు సేమ్ కాన్సెప్టే. ఓకే రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒక ఫిగర్. అంటే మీకు క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత మీరు చూడవలసిన పాయింట్లు అది గీసేస్తే ఒక్కవైపు అవుతుంది కదా. అది సో ఇది మధ్యలో గ్యాప్ 8 కాబట్టి, సో ఈ 8ని కావాలంటే ఈ సెంటర్ లైన్ నుంచి ఇటు 4 గీసి అప్పుడు ఈ పార్ట్స్ని గీసుకోవాలి. ఈ పార్ట్స్ గీసేటప్పుడు దీంట్లో కంపల్సరిగా థిక్ లైన్స్ ముందు గీయకూడదు, కన్స్ట్రక్షన్ లైన్ గీయాల్సింది. ఎందుకంటే ఈ పార్ట్ వదిలిపెట్టాలి. వదిలిపెట్టుకోకుండా కలిపేసి గీసారనుకోండి, తర్వాత వదిలేస్తే ఇబ్బంది అనమాట, కలవదు. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసింది ఇంకో పాయింట్ ఏంటంటే ఇది, అంటే ముందు సర్కిల్స్ తయారైనప్పుడు ఇలా ఉన్నా ఈ బోల్టు అంటే ఈ నట్టు కూర్చోవాలంటే ఇక్కడ యాంగిల్ ఉండకూడదు. కాబట్టి నట్టు ఎప్పుడన్నా నట్టుకి ఇలా కూర్చోవాలి అని అంటే, ఇలా సపోజ్ నట్టు ఉందనుకోండి, సో మీకు తెలుసు కదా, సో ఈ నట్టు కూర్చోవాలంటే ఇది ఫ్లాట్ అయి ఉండాలి. కాబట్టి దానికి మెషినింగ్ చేయడానికి ఇక్కడ మనం చూసుకోవాలి ప్లేస్, అంతేగా దాని మీదకి ఎక్కించకూడదు, అది పాయింట్. కాబట్టి బోల్టు ఇది 16 అయింది అంటే ఇది మొత్తం కలిపి 32 అవుతుంది. అంటే సెంటర్ నుంచి ఇది 16, ఇది 16 అవ్వాలి. అది 32 అంటే ఈ పాయింట్ ఫ్లాట్నెస్ ఉందా లేదని ఇక్కడ చూసుకోవాలి. ఆ తర్వాత దీని విడ్త్ 60, సో ఇది 4 వదిలేసి ఆ తర్వాత ఈ లైన్ గీసేసి కొంత కన్స్ట్రక్షన్ లైన్, ఇలా కన్స్ట్రక్షన్ లైన్ గీసుకోవాలా, ఈ లైన్ ఇలా వదలాలి. ఇది 60 పెట్టాం, దీన్ని వదలాలి. అప్పుడు ఈ సెంటర్ తీసుకొని ఈ రేడియస్ పట్టుకొని ఓ సర్కిల్కి ఇస్తాం, అక్కడ మ్యాచ్ అయింది. సో ఆ మిగతా తుడిపేస్తే వాళ్ళు రెడీగా ఉంటాం, అలా అనమాట. దీని డైమెన్షన్ లెవెల్ దీనికి ఇచ్చాడు కాబట్టి దీన్ని ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇంక్రీజ్ బేస్డ్ ఆన్ యువర్ స్పేస్ అవైలబుల్, అది కూడా ఒక పాయింటే. ఆ తర్వాత మనం ఈ చిన్న ఏమైనా కావాలంటే ఈ R12 ఇవన్నీ మీరు కంపాస్ పెట్టి గీయక్కర్లా. సో ఈ లైన్ ఇక్కడ గీస్తారు, ఈ సర్కిల్ ఇలా వచ్చి ఉంటుంది, సో మధ్యలో ఒక కట్ చేసి ఫ్రెంచ్ కర్వ్ పెట్టేయచ్చు. దట్ అవైలబుల్ ఇన్ యువర్ సెట్ స్క్వేర్. ఇది హబ్. సో ఇది లైన్ ఏంటంటే దీని అనమాట, పైన ఇలాగా గాడి ఇది. మరి హీడెన్ లైన్ ఎందుకు? సో దిస్ వన్ ఈజ్ హీడెన్. అర్థమవుతుందండి. సో అది పాయింట్, ఎందుకు వదిలాడు హిడెన్ లైన్స్ అంటే నాట్ విజిబుల్ టు అస్. ఐ థింక్ ఎలా గీయాలి అనేది వర్క్ చూపించాను. ఇప్పుడు నేను ఎలా గీయాలి కూడా రఫ్ ఐడియాతో చూపించాను. బట్ ఐ డోంట్ వాంట్ టు టచ్ ది డైమెన్షన్స్. కాబట్టి ముందు డైమెన్షన్స్ గీసి డైమెన్షన్స్ చేసి ఆ తర్వాత హ్యాచింగ్కి వెళ్ళాలి. ముందు పార్ట్స్ లిస్ట్ వెరిఫై చేసుకోవాలా, ఏవి ఇచ్చాడో చూసుకోవాలా, ఎన్ని నెంబర్లు ఇచ్చారు, నువ్వెన్ని వాడావో తెలియటానికి నెంబర్ ఆఫ్ క్వాంటిటీ అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. సో అట్లాగే స్ప్లిట్ పిన్ బొమ్మ ఇవ్వలేదు, మీరు మామూలుగా చూస్తే స్ప్లిట్ పిన్ ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఇలా ఉంటుంది స్ప్లిట్ పిన్, ఆ తర్వాత అంటే కొంచెం రాదు, సో ఆ తర్వాత దీన్ని ఉంచుతాం అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ప్లిట్ పిన్. మీరు అలా వదిలేసిన స్ప్లిట్ పిన్ అని రాసినా కానీ ఓకే చేస్తారు. ఓకేనా. సో ఫస్ట్ అంతా కూడా కన్స్ట్రక్షన్ లైన్స్ గీసుకోవాలా, సెంటర్ లైన్ మ్యాచ్ చేస్తుండాలా. సో ఈ పార్ట్ని తీసుకొచ్చి ఈ సెంటర్లో పెట్టాలా, ఈ బోల్ట్ తీసుకొచ్చి ఇక్కడ మ్యాచ్ చేయాలా, దాని లెంగ్త్ ఎంతో చూసుకోవాలా, అదే బోల్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలా, అయిపోయింది సినిమా. ఆ తర్వాత ఈ ప్యాకింగ్ తీసుకొచ్చి ఇక్కడ ఒకటి పెట్టాలా, ఇక్కడ ఒకటి పెట్టాలి. ఎందుకు 2 పెట్టాలా? చూడండి ఇక్కడ ప్యాకింగ్ ఎన్ని ఉన్నాయో, 2. ఓకేనా. సో దీంట్లో ఒకటి మిస్ చేశాడు, అది ఆయిల్. సో ఆయిల్ క్యాన్ పెట్టుకొని ఆయిల్ ఎప్పుడు కూడా లూబ్రికేషన్ జరగాలి అంటే ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేస్తారు జనరల్గా. సో స్లాట్గా ఇక్కడ ఆయిల్ క్యాన్ పెడతారు. సో ఇది కదిలేటప్పుడు ఏంటంటే ఆయిల్ దీంట్లోకి వస్తుంది, తిరుగుతుంది. కాబట్టి ఈ ఏరియాలో ఆయిల్ సప్లై ఉంటే మనకి ఫ్రిక్షన్ తగ్గుతుంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఒక క్వశ్చన్ పేపర్. నౌ
సో ఇది ముందుగా నేను చెప్పాను కదా. సో మొత్తం బిగించిన తర్వాత ఇది ఎక్సెంట్రిక్ రాడ్ అనమాట. ఈ పార్ట్ మనకు లేదు. సో ఇది చూసిన తర్వాత ఇది ఇందా ఫిగర్లో ఇక్కడ ఉంది, ఇది రొటేట్ అయింది. అప్పుడు గైడ్ అవుతూ, ఇది గైడ్ అనమాట, ఈ డ్రాయింగ్లో మనకు ఉండదు. సో ఇది గైడ్ అవుతుంది అనమాట దానికి. సో ఆ గైడ్ అవుతూ ఇక్కడ రెసిప్రొకేటింగ్ ఇస్తుంది. సో ఇది మూవ్ అవుతుంది కాబట్టి సపోజ్ నేను ఒక జల్లెడ్ ఉంది అనుకోండి, దీంట్లో మెటీరియల్ ఉంది, ఇది ఇటు ఇటు తిరగాలనుకోండి, దీన్ని కనెక్ట్ చేస్తాను. సో అది హ్యాపీగా అది తిరుగుతూ ఉంటుంది. సింపుల్ మెకానిజం. సో ఏం పెద్ద కన్స్ట్రక్షన్ వరకు ఉండదు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్సెంట్రిక్. మీరు ఏ డ్రాయింగ్ గీసినా, ఏ పార్ట్ గురించి గీసినా దాని యూసేజ్ ఏంటో తెలుసుకోండి. ఓకేనా? రైట్. నౌ ఐ విల్ మూవ్ ఆన్ టు దిస్. సో ఏంటిది? ఇది నేను ఊరగా ఎలా ఉంటుంది అని అసెంబ్లీ చూపించాను. సో ఈ రెండు ఇచ్చిన పార్ట్స్ కలిపేశాను. ఇది ఇట్ ఈస్ రైట్ స్ట్రాపు, లెఫ్ట్ స్ట్రాపు, ఇది షీవు అండ్ బోల్ట్ లేం పెట్ల రెండు మ్యాచింగ్ అయిపోతా. ఇక బోల్ట్ బిగిచ్చేస్తే మన పని అయిపోయినట్టే. సో ఇది చెప్పాను కదా, ఇది ఎవరికి? ఎక్సెంట్రిక్ రాడ్ గురించి. సో దీంతో మనకి ఈ దాంట్లో ఎవరు కాబట్టి మనం ముందు సెంటర్ లైన్స్ గీసుకోవాలా. అట్లాగే దీనికి కూడా ఒక సెంటర్ లైన్, అది 32 అనేది ఎంత ఉంది, ఆ సెంటర్ తీసుకొని ఈ సర్కిల్ గీసుకోవాలా. మళ్ళీ ఇంకోటి చెప్పాలా, దిస్ ఈజ్ కీవే. అంటే ఈ హోల్లోకి షాఫ్ట్ వస్తుంది కాబట్టి, అంటే షాఫ్ట్ ఎలా ఉంటుంది? ఇలాగ రౌండ్ ఉంటుంది. సో ద సెంటర్ పాయింట్ అయిన తర్వాత కొంత గాడి ఇక్కడ వదులుతాం, అంటే కీవే. సో ఇక్కడ షాఫ్ట్ వస్తుంది అనమాట. సో దిస్ పార్ట్ ఈజ్ షాఫ్ట్. ఇదంతా షాఫ్ట్ అన్నట్టు. ఓకే. సో నేను మొత్తం హ్యాచింగ్ చూపించలేదు. ఇక్కడ కీ వస్తుంది, ఇది లోపలికి పెడితే బిగుచుకుంటుంది. సో ఇది రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ ఏంటో ఒకసారి చూడండి. దిస్ ఈజ్ నేను ఇలా రొటేట్, ఇది గుద్దేస్తుంది కాబట్టి సో ఇది ఈ పార్ట్ మనకి మూవ్ అవుతుంది. ఇది మూవ్ అయింది కాబట్టి దీనికి కనెక్టెడ్ ఉన్న ఎక్సెంట్రిక్ రాడ్ కూడా కనెక్ట్ అవుతుంది. నౌ సో విల్ మూవ్ ఆన్ టు వాట్ ఈస్ హౌ టు డ్రా దిస్ వన్. ఒకసారి చూడండి. హౌ టు డ్రా ఎక్సెంట్రిక్ అసెంబ్లీ. సెంటర్ లైన్ గీసాను. ఇది ఫ్రంట్ వ్యూ గురించి. ఇటు ఇది సైడ్ వ్యూ గురించి సెంటర్ లైన్. రెండు వ్యూస్కి కట్ చేయాలి, ఒకటే లైన్ని చూపించకూడదు. ఇది ఫ్రంట్ వ్యూలోనే ఉన్న వర్టికల్ సెంటర్ లైన్, ఇది హారిజాంటల్ సెంటర్ లైన్. ఇప్పుడు నేను ఇది ఒక కన్స్ట్రక్షన్ లైన్ అనమాట, తిన్నుగా గీసాను. అంటే ఇది ఇక్కడ నుంచి ఇది 4. ఓకే. సో అది ఒక 4. ఇది ఎవరికి? ప్యాకింగ్ కోసం. ఇది ఎక్కడికి? ఈ లెఫ్ట్లో బార్డర్ కోసం. ఇంతవరకే మనం ఫిగర్, మనకి ఈజీ అనమాట. లేదు రైట్ సైడ్ వ్యూ గీయాలనుకో, ఈ బొమ్మ మొత్తం ఇటు వెళ్ళిపోవాలి. సో దీని సైడ్ వ్యూలో దీని యొక్క సెంటర్, వర్టికల్ సెంటర్, ఇది కంపల్సరీ. ఇది చూడండి, పైన లైను, కింద ఒక లైన్. ఏంటో మీరు ఒకసారి చూద్దరు కానీ. రైటా? అంటే రఫ్గా గీసినవన్నీ తీసేసాను. ఈ బొమ్మ ఈ సెంటర్లో ఇలా గీసాను. ఇది అయిపోయిన వెంటనే ఇది ప్యాకింగ్ పెట్టాను అనమాట. రైటా? ఇప్పుడు సైడ్ వ్యూకి వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి నా సైడ్ చూడమన్నాడు కాబట్టి ఇది గీసేసాను. ఇది పాయింట్. సో ఇది గాడి గీయడానికి ఇది వాడుకున్నాను. ఇదేమో సింపుల్గా లైన్ పెట్టాను. సో దీంట్లోకి వచ్చి కూర్చుంటుంది. దట్ ఈస్ అబౌట్. ఇది గీసాను, ఇది గీసాను. సో ఇది గీసేటప్పుడు మీరేం చేయాలా? ఇది గీస్తారు, ఇది గీస్తారు. ఎంతతో చూసుకొని ఈ హైటు కీ ఎంత ఉందో మనకు తెలియదు. రఫ్గా మీరు ఇట్లా పెడతారు. సో ఇది హబ్, దిస్ ఈజ్ హబ్ అనమాట. అంటే ఇది ఈ పార్ట్, ఇది హబ్బు, ఇది హోలు, అది ఇక్కడ చూపించాం. దట్ ఈస్ డాష్డ్ లైన్. ఇక మీరేం చేస్తారంటే వాడు రేడియస్లు అన్నీ ఇస్తారు. సో ముందు ఒక సర్కిల్ రఫ్గా ఇట్లా గీసుకొని దీని బార్డర్ టచ్ చేస్తూ ఎక్కడో సర్కిల్ తీసుకొని ఇటు గీసేసి
దానికి కూడా ప్యారలల్గా పెట్టుకొని ఈ మెయింటైన్ చేయాలి సేమ్ షేప్ ఉన్నట్టు యూజింగ్ కర్వ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈ డిఫికల్ట్ పార్ట్ ఇదే అండ్ ఈజీ పార్ట్ కూడా అదే. అది ఎలా చేస్తారో చూడండి. సో ఇది అవుటర్ కన్స్ట్రక్షన్ లైను. ఇది ఇక్కడ ఈ ఫిగర్ని చూడమన్నాడు కాబట్టి ఈ గ్రూవ్ ఏదైతే ఉందో ఆ గ్రూవ్ ఈ హైట్ అని చెప్పడానికి. సో ఇది ఏదైతే ఉందో ఇది కదా ఈ పార్ట్ కదా ఈ లోపల ఉండేది కాబట్టి దిస్ ఈజ్ దిస్ వన్, అది సైడ్ వ్యూలో. అండ్ ఇది 45 అని మనకు తెలుసు, ఈ 45లో కూర్చున్నాం. ఇది 26 అని తెలుసు, కానీ ఈ గూడు కూర్చుంటే మనం ఇంకోటి లైన్ చిన్న లైన్స్ గీసేస్తే ఇద్దరు కంబైండ్ అయిన తర్వాత గీయాలి కదా. ఇది సింపుల్గా ఒకటిగా ఉన్నప్పుడు స్ట్రాప్ యొక్క వ్యూ అండ్ ఇది కూడా మనం అసెంబుల్ చేసాం కాబట్టి వీ హ్యావ్ అసెంబుల్డ్ రైట్ పార్ట్, లెఫ్ట్ పార్ట్ అండ్ ప్యాకింగ్ లిస్ట్ అండ్ షీవ్. ఆ తర్వాత బోల్ట్ అన్నట్టు గీసుకోవాలి. ఇది ఈ బోల్ట్కి కోసం వచ్చిన హోలు. సైడ్ వ్యూలో అంటే ఇక్కడ నుంచొని ఈ పార్ట్ తీసేసి ఇటు చూడండి, ఇటు గీమండి అని చెప్పాడు. బికాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. కాబట్టి ఏదైనా సైడ్ గీయాలంటే ఈ లైన్స్ ఇలా ప్రొడక్ట్ అట్లాగా మనం అన్నీ కూడా, ఇది కూడా అంతే. ఇది ఉందనుకో ఈ షేపు, ఇది ఉందనుకో ఇది, అట్లా ప్రతిది కూడా నా లైన్స్ మ్యాచ్ అవ్వు అంటే గీత గాలిలో కాబట్టి ఇలా అనమాట. అన్నీ ఇలాగే మనం ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ దట్ వన్. సో ఇది గీయాలి అంటే ఏం చేయాలి, నేను ఈ సర్కిల్ గీయాలి. ఈ సర్కిల్ కొలతలు ఉన్నాయి, ఈ సర్కిల్ను పెట్టి ఈ 60కి టచ్లో ఉండేటప్పుడు చేస్తే ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. అంటే ఈ గ్యాప్ గీసిన తర్వాత ఈ సర్కిల్స్ గీయాలి. గ్యాప్ పెట్టకుండా సర్కిల్స్ గీస్తే ఇబ్బంది అనమాట. ఎంత గ్యాప్ పెట్టాలి నేను, ఇది 8. కాబట్టి దాన్ని నేను చూపించాను. ఈ లైన్ ఇది టాప్ అండ్ బాటమ్ అంటే ఇది యానిమేషన్లో చివరి వస్తుంది. అది యూ అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇది చూపించాను. ఇంకా మీరు మిగిలింది బోల్ట్, నట్టు, లాక్ నట్టు అండ్ స్ప్లిట్ పిన్ అనేది వాడతాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ యానిమేషన్స్లో మొత్తం నేను చూపించాను. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మీరు గీసిన తర్వాత ఆడు చెప్పిన డైమెన్షన్స్ ఇక్కడి నుంచి మనం ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడికి ఎంత దూరం అంటే 125 అనేది ఒక దూరం పెట్టాలా. ఆ తర్వాత ఈ సెంటర్ దగ్గర నుంచి ఈ బొమ్మ ఇది పెట్టుకొని దీని రేడియస్ ఆర్ డయామీటర్ చెప్పవచ్చు. యూజువల్గా సర్కిల్ ఉన్నట్లయితే డయామీటర్ కన్నా రేడియస్ కన్నా డయామీటర్ చెప్పవచ్చు అనమాట. ఇదంత డయామీటర్, ఇదంత డయామీటర్ అంటే డయామీటర్కి ఇలా చూపించవచ్చు, లేదా ఇక్కడ చూపించి టెక్స్ట్ మాత్రం బయటికి రావాల్సిందే, అది మీరు ఊహించాల్సింది. సో దిస్ ఈజ్ ఇంకా హ్యాచింగ్ చూపించాను, సగం చూపించలేదు. అంటే ఏంటిది, హాఫ్ సెక్షనల్ ఫ్రంట్ వ్యూ. ఓకే, సో ఇది కూడా చూపించాలి నీకు అనిపించినప్పుడు ఇది చూపిస్తే మీకు ఈ మెటీరియల్ వెళ్ళిపోద్ది. హ్యాచింగ్ హిడెన్ లైన్ తీసేయాలి, ఇది దీనిది హబ్. సో అట్లాగా మనం దాటుకుంటా వెళ్తాం. కాబట్టి దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. సో దిస్ ఈజ్ నట్, లాక్ నట్ అండ్ ఇట్ ఈస్ స్ప్లిట్ పిన్ హోల్. సో ఇది సర్క్యులర్, దీని డయామీటర్ ఎంతో చూసుకోండి పద్ధతిలో. సో వీటి యొక్క సెంటర్స్ చెప్పాలి. ఎప్పుడైనా రెండు ఇలా ఉన్నప్పుడు ఈ సెంటర్స్ ఎంత దూరంలో ఉన్నాయో చెప్పాలి. అలాగే ఇది ఉంది కాబట్టి ఈ రెండు సెంటర్స్ ఎంతో చెప్పాలి. అట్లాగే ఈ టాపు బాటమ్ ఎంతో చెప్పాలి. ఇక్కడ గీయక్కర్లా, ఇక్కడ గీస్తే ఇక్కడ గీయక్కర్లా. ఏమండి అర్థమవుతుందా? సో ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ ఏమైనా లేకపోతే ఇక్కడ చూపించవచ్చు మీరు. సో ఇది ఉందనుకోండి, సో ఇది ఈ డయామీటర్ ఇందాక 200 ఎంత ఉంటుంది కదా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ షో లైక్ దిస్ వన్ అండ్ అదర్వైజ్ యూ కెన్ షో లైక్ దిస్ వన్. అన్నీ ఏదైనా కావాలంటే ఇక్కడ చూపించావు కాబట్టి ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు. దే కెన్ థింక్ అనమాట. కాకపోతే ఇప్పుడు మీకు చూపించింది ఏంటి అంటే స్ట్రాప్స్ యొక్క సైడ్ వ్యూ. కాబట్టి ఇది వచ్చింది కాబట్టి ఈ మాటలన్నీ పడాలంటే సో ఈ స్ట్రాప్ యొక్క విడ్త్ 25, బట్ ఒరిజినల్లీ గ్రూవ్ ఈజ్ 26. కాబట్టి ఆ 0.5 వచ్చేటట్టుగా మీరు లైన్ చూపించాలి. ఓకేనా? సో ఈ హోల్ 16, ఇది హోల్ కాబట్టి ఇక్కడ నువ్వు చూపించండి. అది చెప్పే కదా, యాక్యూట్ యాంగిల్లో చూపించాలి. ఇఫ్ నాట్ పాసిబుల్ యూ కెన్ షో లైక్ దిస్ వన్. ఇక్కడైతే యాక్యూట్ ఈజీగా చూపించవచ్చు. సో దిస్ ఈజ్ 16 అని, ఇక్కడ M16 అని చెప్పకూడదు.
అది పాయింట్. బోల్ట్ దగ్గర M16 అని చెప్పొచ్చు. సో ఇది ఉందనుకోండి, ఈ మాట వదిలేసి యారో పెట్టి యూ కెన్ సే ఇట్ ఈస్ M16 ఇంటూ పిచ్ కావాలంటే పిచ్ చెప్పొచ్చు, లెంగ్త్ కావాలంటే లెంగ్త్ చెప్పొచ్చు. యూ కెన్ గివ్ డీటెయిల్స్ ఇయర్. Unnecessarily don't show that one, because the figure must be projected as clearly as possible. You have to present, and no double lines is allowed, so that will look like an odd figure. Okay, so that's all. Today you try on your, so okay, thank you.